హాయ్ ఎవరన్, గుడ్ మార్నింగ్. ఉన్నారు అందరూ? హాయ్ రాజు. జావాస్క్రిప్ట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్టర్డే టాపిక్ ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ చేయకుండా ఉంటే మండే వరకు ఫినిష్ చేసేయండి జావాస్క్రిప్ట్ మొత్తం ఆల్ టాపిక్స్. ఇవాళ జేక్వెరీ ఫినిష్ చేస్తాను. టుమారో నుంచి క్లాస్ అయితే తీసుకోవట్లేదు. మండే వచ్చేసి యాంగ్లర్ స్టార్ట్ చేస్తాను. జేక్వెరీ సో డబుల్ 3 స్కూల్లో ఉండే కంటెంట్ సరిపోద్ది అనమాట మన జేక్వెరీకి. మనం ఎక్స్ట్రా టైం నేర్చుకునే అవసరం లేదు. డబుల్ 3 స్కూల్స్లోకి వెళ్ళేసి జేక్వెరీకి వెళ్తే jQuery ఈజ్ ఏ జావాస్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. jQuery జనరల్లీ సింప్లిఫైస్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నార్మల్గా jQuery అనేది జావాస్క్రిప్ట్ యొక్క లైబ్రరీ అనమాట. లైబ్రరీకి ఫ్రేమ్వర్క్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లైబ్రరీలో ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. అదే గనక ఫ్రేమ్వర్క్ లో నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. ఫ్రేమ్వర్క్ లో నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి, లైబ్రరీస్ లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, వాటి డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు మనం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ డిస్కస్ చేసుకుంటాం అంతే. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటేనే మనకు ఆల్రెడీ వాటికంటూ ఒక ఎక్స్టర్నల్ లింక్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి మన ప్రాజెక్ట్ లో. ఓకే, సో jQuery జనరల్లీ సింప్లిఫైస్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్. సో వాటి గురించి చూద్దాం. సో jQuery ఇంట్రడక్షన్. అసలు jQuery రావాలంటే ఫస్ట్ మనకి HTML, CSS, జావాస్క్రిప్ట్ రావాలి. ఆ మూడు వచ్చాయంటే jQueryకి ఎలిజిబుల్ అనమాట. మీరు jQuery నేర్చుకోవచ్చు. వాట్ ఈజ్ jQuery? jQuery ఈజ్ ఏ లైట్ వెయిట్ అండ్ రైట్లెస్ డూ మోర్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. జావాస్క్రిప్ట్ లో రాసినంత కోడ్ ఇక్కడ రాయనవసరం లేదు. మనం చాలా ఈజీగా రాయొచ్చు, చాలా సింప్లిఫై చేసుకోవచ్చు. మనం సేమ్ జావాస్క్రిప్ట్ తో ఏమైతే చేశారో ఇక్కడ కూడా అదే. HTML డామ్ మ్యానిపులేషన్ అంటే HTML లో ఉండే ట్యాగ్ లో ఉండే కంటెంట్ ని చేంజ్ చేయడం, అండ్ CSS మ్యానిపులేషన్ స్టైల్స్ ని వాటిని చేంజ్ చేయడం. HTML ఈవెంట్ మెథడ్స్, మన క్లిక్, మౌస్ ఓవర్, మౌస్ ఎంటర్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, అవన్నీ. నెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్స్, అజాక్స్ కాన్సెప్ట్స్, యూటిలిటీస్, ఇవన్నీ మనకు jQuery ద్వారా మనం చేసుకోవచ్చు. వై jQuery? గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM, నెట్ఫ్లిక్స్ వీళ్ళందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి jQuery అనేది మనం యూజ్ చేస్తాం. సేమ్ ఎంత థియరీ మీరు చదువుకోవచ్చు ఇవన్నీ. jQuery వర్క్స్ ఇన్ ఆల్ బ్రౌజర్స్. సో అన్ని ఆల్ బ్రౌజర్స్ లో కూడా మనకి వర్క్ అవుతుంది కాబట్టి jQuery మనం ప్రిఫర్ చేస్తాం. మనకి jQuery స్టాండర్డ్. యాడింగ్ jQuery టు యువర్ వెబ్ పేజెస్, డౌన్లోడింగ్ jQuery ఆర్ యాడింగ్ jQuery. ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అనుకుంటే CDN లింక్ ని మనం యాడ్ చేసుకుంటాం. లేదు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత jQuery లింక్ ని మనం యాడ్ చేస్తాం. ఓకే, ఈ రెండు మెథడ్స్ లో మనకి చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకు రాసింది మనం చూద్దాం ఒకసారి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేస్తే వింటాను, ఆన్సర్ చేయకపోతే నేను ఆన్సర్ చేస్తాను. పర్టికులర్గా ఒక నేమ్ అనేసి నేను పిలిచాను, మీకు ఎవరికి తెలిస్తే వాళ్ళు చెప్పండి. అన్ని ఇదే పేజీలో చెప్తాను. index.html. దీనిలో ఏముందండి? H2 ఉంది, P ఉంది, P ఉంది అండ్ బటన్ ఉంది. ఇక్కడ మనం స్క్రిప్ట్ మనకి తీస్తున్నాను. ఇదేంటంటే ఎక్స్టర్నల్ లింక్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఇక్కడ, అంటే ఇక్కడ డిక్లేర్ చేస్తాం. ఇది jQuery యొక్క ఎన్విరాన్మెంట్. jQuery చేసుకోవాలంటే ఈ ఎన్విరాన్మెంట్ రెడీ అనమాట. ఇప్పుడు మీరు బూస్ట్రాప్ చేస్తారు మనకు jQuery ఎలా అంటే, మీకు ఆల్రెడీ దాంట్లో ఉంటుంది jQuery.min.js ఫైల్ ఒకటి ఉంటుంది. jQuery.min.js ఫైల్, ఆ jQuery ఫైలే ఇది అనమాట మనకి. ఓకేనా, ఆ jQuery ఫైలే ఇది మీకు. బూస్ట్రాప్ ఫైల్లో jQuery అండ్ జావాస్క్రిప్ట్ రెండు కలిపి ఇచ్చారు, bundle.min.js ఫైల్ అనమాట. సో ఒకసారి అప్లై చేసి చూడండి. ఇన్ కేస్ ఇది అప్లై అవ్వకపోతే, jQuery ఫైల్ మీకు అప్లై అవ్వకపోతే ఈ ఫైల్ ని ఇంక్లూడ్ చేయండి మీ దాంట్లో. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ H2 లో మనకి ఏదైనా సరే కంటెంట్ చేంజ్ చేయాలి అనేసి అనుకుంటే మనం ఏం రాస్తాం? ఇక్కడ ఒక ఐడి తీసుకుంటాం. దీనికి ఐడి ఈక్వల్ టు
మెసేజ్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఆ ఐడి ఏంటి మనకి? మెసేజ్. డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఏదో కంటెంట్ మనం ఇచ్చామనుకుంటే ఆ కంటెంట్ అక్కడికి వెళ్తుంది. ఐలాండ్ టెక్నాలజీస్ పివిటి ఎల్టిడి. ఇప్పుడు చేంజ్ అవుతుందా కంటెంట్? చేంజ్ అవుతుందా కంటెంట్? ఎవరు ఆన్సర్ చేయరు. అవుతుంది కదా సార్. అవుతుంది కదా అని నన్ను అడుగుతున్నారా? ఏం నాకు తెలియదు, మీరు చెప్తే చేంజ్ అవుతుంది సార్. చేంజ్ అవుతుంది. అవునా? ఎవరన్నా ఏమన్నా చెప్పారు ఆన్సర్? ఎస్, చేంజ్ అవుతుంది. సరే చూద్దాం, మీ కోరిక మేరకు నేనేమనగలను. చేంజ్ అవ్వట్లేదు. సో ఏదైనా రీజన్ ఉంటే మనకి ఇన్స్పెక్ట్లో కన్సోల్లో చూసుకుంటే ఏమన్నా ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ వస్తుంది. సో అన్క్యాచ్డ్ కెనాట్ సెట్ ప్రాపర్టీ ఆఫ్ నల్ సెట్టింగ్ ఇన్నర్ HTML అనేసి చెప్తున్నారు. లైన్ నెంబర్ 6 అనేసి అంటున్నాడు. ఆ లైన్ నెంబర్ 6 దగ్గర ఇదే ప్రాబ్లం వస్తుంది. ఎందుకోసం చేంజ్ అవ్వట్లేదు? ఆ ఎర్రర్ని చూసి ఏది మన మిస్టేక్ ఏంటి అనేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. మన మిస్టేక్ ఏంటి? ఏం చేయరా చెప్తావా? చెప్తారా? నేను రాసిన కోడ్ కరెక్టే, కోడ్లో ఎలాంటి మిస్టేక్ లేదు, మరి ఎందుకు రావట్లేదు? ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్లో నేను చెప్పాను, కోడ్ ఫ్లో మనకి టాప్ టు బాటమ్ ఉంటుంది కాబట్టి టాప్ టు బాటమ్ ఉన్నప్పుడు మంచి స్క్రిప్ట్ ఫస్ట్ లోడ్ అయినప్పుడు ఈ ఐడి అనేది లోడ్ అయిన వాటిలో సెర్చ్ చేస్తుంది, కింది వాటిలో కాదు, లోడ్ అయిన వాటిలో మనకి సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసినప్పుడు మనకి మెసేజ్ అనేది ఐడి మనకి ఫైండ్ అవుట్ అవ్వదు. ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను నేను, అయినా సరే మళ్ళీ అవుతుంది కదా సార్ అంటారు. ఓకే, స్క్రిప్ట్ ఎప్పుడైనా సరే మనకి కింద ఉండాలి. స్క్రిప్ట్ ఎప్పుడైనా సరే మనకి కింద ఉండాలి. గుర్తుండి, ఐలాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇలాంటి వాటిని, అంటే ఇక్కడ కొన్ని వాటికి ఇలా ఉన్నాయి, ఇలాంటి వాటిని కూడా jQueryలో సాల్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటిని కూడా jQueryలో సాల్వ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఫస్ట్ jQuery సింటాక్స్ ఏంటంటే డాలర్ డాక్యుమెంట్ డాట్ రెడీ. రెడీ ఫంక్షన్ అనమాట. అది ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్ లోపల ఫంక్షన్ వస్తుంది. ఇదనమాట డాక్యుమెంట్ రెడీ ఫంక్షన్ అనమాట. డాక్యుమెంట్ డాట్ రెడీ, రెడీలో ఫంక్షన్ ఉంటుంది, ఫంక్షన్. వీటి మధ్యలో ఈ ఫైల్ని పెట్టేయండి. ఇదేంటంటే మనకి డాక్యుమెంట్ రెడీ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి. చూడండి, డాక్యుమెంట్ రెడీ ఫంక్షన్ అనమాట. డాక్యుమెంట్ రెడీ అయిన తర్వాత మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మనకి జావా స్క్రిప్ట్ లో యూజ్ చేయలేంటి అన్నిటిని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మీకు అంతగా డౌట్ ఉందా? ఇదేమో ముందుదేమో అనేసి డౌట్ ఉందా? తీసేయండి, కొద్ది కంటెంట్ తీసేయండి, రిఫ్రెష్ చేయండి. ఐలాండ్ టెక్నాలజీస్. ఓకే, కానీ ఇక్కడ ఇంత లైన్ రాయనవసరం లేదు, మనం ఇంత లైన్ రాయనవసరం లేదు. jQuery అనేది ఏంటంటే జావా స్క్రిప్ట్ కోడ్ ని సింప్లిఫై చేస్తుంది. అండ్ జావా స్క్రిప్ట్ లో యూజ్ చేయలేంటి అన్నిటిని jQueryలో మనం యూజ్ చేసుకోవచ్చు. దీని మీనింగ్ ఏంటంటే డాక్యుమెంట్ రెడీ అయిన తర్వాత ఈ కోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి డాక్యుమెంట్ రెడీ. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది మొత్తం మనకు అవసరం లేదు, ఇలా కూడా రాయొచ్చు. ఇలా డైరెక్ట్ గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఇలా యూజ్ చేస్తున్నారు. అంతకు ముందు ఉండేది, ముందు యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా ఇలా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడేం చూడండి మనకి వర్కింగ్. ఓకే, డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ రాసుకోవచ్చు, లేదు అనేసి అనుకుంటే ఇలా అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. ఈ మొత్తం రెడీ ఫంక్షన్ ఇదంతా తీసేసినా సరే మనకి ఫంక్షన్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంత పెద్ద లైన్ ని మనకి జావా స్క్రిప్ట్ లో ఇదంతా చేంజ్ చేసుకోవచ్చు. మనం దీన్ని బేస్ చేసుకొని మనకి jQueryలో ఎలా చేస్తారు అంటే, ఇక్కడ ఉంది కదా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై అనే వరకు మనకి డాలర్ ఇండికేషన్ చేస్తుంది. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై అనేది డాలర్ ఇండికేషన్ చేస్తుంది. నెక్స్ట్ ఐడి ఉంది కదా మనకి, ఈ ఐడి దగ్గర మనకి ఐడి అయితే హ్యాష్
క్లాస్ అయితే డాట్, ట్యాగ్ అయితే డైరెక్ట్ నేమ్. ఇక్కడ డబుల్ కోట్స్ లో మనం ఇవ్వాలి. ఇక్కడ ఐడి కదా మనకి, ఐడి హ్యాష్ ఎంహెచ్జి. ఇక్కడ ఇన్నర్ హెచ్టిఎంఎల్ బదులు మనకి jQuery లో డాట్ హెచ్టిఎంఎల్ అని యూజ్ చేస్తారు, స్మాల్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు హెచ్టిఎంఎల్ అంటే దీంట్లో ఉండే వాల్యూని ఏదైనా సరే గెట్ చేసుకోవాలంటే ఇక్కడ వరకు గెట్ చేసుకోవచ్చు. లేదు వాటిలో ఏదైనా సరే కంటెంట్ ప్లేస్ చేయాలి అనేసి అనుకుంటే ఆ టెక్స్ట్ వచ్చేసి మనం ఈ హెచ్టిఎంఎల్ లోపల స్ట్రింగ్ లాగిస్తాం. ఎందుకంటే డౌట్ ఉంది ఐలాండర్ టెక్నాలజీస్, ఇక్కడ రాద్దాం టీవీటీ ఎల్టీడీ రాద్దాం. ఇది చూద్దాం. ఇంత చూడండి, ఇంత లైన్ ఆఫ్ కోడ్ మనకి ఎంత సింప్లిఫై అయిపోయింది, ఎంత కామెంట్లు పెడుతున్నాను. ఐలాండర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మళ్ళీ అదే వాటికి సిఎస్ఎస్ అప్లై చేయాలనుకుంటే సేమ్ కోడ్ సిఎస్ఎస్ పెట్టేసుకొని ఇక్కడ కలర్ కోలన్ మళ్ళీ ఇక్కడ స్ట్రింగ్ రెడ్, కలర్ కోలన్ రెడ్ అనమాట. చూద్దాం మనకి అవుట్పుట్. ఏదో మిస్టేక్ ఉంది మనకి. కలర్ కోలన్ రెడ్ 1 minute అండి. సిఎస్ఎస్ వాటికి ఏదైనా సరే అప్లై చేయాలనుకుంటే ఏమైనా డౌటా? కలర్ కూడా స్ట్రింగ్, కలర్ కూడా స్ట్రింగ్ లోనే మనకు రాయాలన్నమాట. కామా అనమాట. సో సారీ, సెమీకోలన్ కాదు, కామా మనకి ఇక్కడ వాడేది కామా. కలర్ రెడ్. ఇక్కడ ఏంటంటే మనకి ప్రాపర్టీ అండ్ వాల్యూ కూడా మనకి స్ట్రింగ్ లోనే మనం రాసుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. అదే కనుక మల్టిపుల్ వాల్యూస్ మనం రాయాలి అనేసి అనుకుంటే, అప్పుడు కోలన్ వస్తుంది. ఇది మొత్తం అంతా ఒక ఆబ్జెక్ట్ లో రాసుకోవాలి. ఆబ్జెక్ట్ లో కోలన్ లో మళ్ళీ మధ్య కామా. ఇప్పుడు మనం సిఎస్ఎస్ లో ఎలాగైతే రాస్తామో అలాగే రాసుకోవాలి. ఇక్కడ స్ట్రింగ్ లో బ్యాక్గ్రౌండ్ కలర్, మళ్ళీ కోలన్, మళ్ళీ స్ట్రింగ్ ఎల్లో. అంటే ఇంకో వాల్యూ అనుకుంటే కామా ఇచ్చేసుకొని యాడింగ్ కోలన్ మళ్ళీ 30 పిక్సెల్. మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు, మల్టిపుల్ వాల్యూస్. ఈ jQuery లో కూడా సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్, సేమ్ జావా స్క్రిప్ట్ లో ఎలాగైతే వాడతాం ఇక్కడ కూడా అంతే. మల్టిపుల్ వాల్యూస్ రాయాలనుకుంటే ఆబ్జెక్ట్ లోపల కోలన్ పెట్టి రాస్తాం. సింగిల్ వాల్యూ రాయాలనుకుంటే కలర్ అంటే ప్రాపర్టీ కామా వాల్యూ అనేసి రాస్తాం. ఇప్పుడు ఇదే వాల్యూకే మనం HTML రాస్తున్నాం, ఇదే వాల్యూకే మనం CSS రాస్తున్నాము అంటే ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ మనకు అవసరం లేదు. ఇవన్నీ సింగిల్ లైన్ లోనే మనం రాసుకోవచ్చు. ఆ సింగిల్ లైన్ లో ఎలా రాస్తాం చూడండి. ఇక్కడ వరకు మనము దేని ఇండికేషన్ చేస్తుంది, HTML చేంజ్ చేయడానికి. సేమ్ లైక్ ఈ మొత్తం అంతా కాపీ చేసుకొని డాట్ ఇచ్చేసుకొని ఎడిట్ చేయండి. అదే వాల్యూకి రాస్తున్నారు, డాట్ HTML డాట్ CSS వాల్యూ. చూడండి ఒకసారి, సింగిల్ వాల్యూలో నేను ఇచ్చాను. చూడండి, అంతగా డౌట్ ఉందా? ఇంకో వాల్యూ ఎక్స్ట్రా యాడ్ చేయండి. టెస్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా వాల్యూ యాడ్ చేసుకోండి. బార్డర్ కోలన్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్. సో కొద్దిగా క్లమ్జీ అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ అనమాట jQuery అనేది. సో అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, కానీ ప్రాక్టీసింగ్ ఎక్కువ చేయాలి. మీరు జావా స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసినంత ఇలా చేశారనుకుంటే ఏం రాదు. జావా స్క్రిప్ట్ అసలు నాకు తెలుసు అసలు ప్రాక్టీస్ సరిగ్గా చేయలేదు ఎవరు. నాకు చెప్పిన ఆన్సర్ ఇప్పుడు కూడా నేను టెస్ట్ చేస్తాను. కొన్ని డౌట్స్, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత jQuery. ఓకే, ఇది CSS అప్లై చేయడం ఇవన్నీ. నెక్స్ట్ సెలెక్టర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ట్యాగ్ అంటే డైరెక్ట్ గా ట్యాగ్ నేమ్ ఇస్తారు.
అదే కనుక ఐడి అంటే డైరెక్ట్ గా హ్యాష్ ఇచ్చేసి ఐడి నేమ్ ఇస్తారు. క్లాస్ అనుకుంటే డాట్ క్లాస్ నేమ్ ఇస్తారు. ఈ 3 ఐడీస్ ఉండేది మనకి. ఇంకా ఇక్కడ కావాలంటే స్టార్ అనేసి ఉంది, దిస్ అనేసి ఉంది, పీ డాట్ ఇంట్రో, పీ డాట్ ఇవి ఎల్ఐ ఫస్ట్ లిస్ట్ అండ్ ఎల్ఐ ఫస్ట్ చైల్డ్ అండ్ అట్రిబ్యూట్ సెలెక్టర్, ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట. మీరు బటన్ అండ్ టిఆర్ ఈవెంట్, టిఆర్ ఆర్డ్, ఇవన్నీ వాల్యూస్ మీరు చూడండి. ఇవన్నీ సపరేట్ సెలెక్టర్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, ఫంక్షన్ ఇన్ ఏ సపరేట్ ఫైల్ ఎన్నోదిలే. ఓకేనా. నెక్స్ట్ ఈవెంట్స్ చూద్దాం. ఈవెంట్స్ మనకి ఏమేమి నేర్చుకున్నాం? మనకి నార్మల్ గా క్లిక్ అంటే మౌస్ ఈవెంట్స్, కీబోర్డ్ ఈవెంట్స్, ఫార్మ్ ఈవెంట్స్, డాక్యుమెంట్ ఆర్ విండో ఈవెంట్స్ అనమాట. మౌస్ ఈవెంట్స్ ఏంటంటే క్లిక్, డిబిఎల్ క్లిక్, మౌస్ ఎంటర్, మౌస్ లీవ్. కీ అంటే కీ ప్రెస్, కీ డౌన్, కీ అప్, ఈ రెండు ఒకటే. కీ ప్రెస్ అయినా కీ అప్, సారీ కీ ప్రెస్ అయినా కీ డౌన్ అయినా రెండు ఒకటే అనమాట మనకి. కీ అప్ ప్రెస్ చేసింది మళ్ళీ అప్ చేస్తే మనకి ఏం జరగాలి? సబ్మిట్, చేంజ్, ఫోకస్, బ్లర్. ఇన్పుట్ లో ఫోకస్ చేసిన తర్వాత మనకి ఏం జరగాలి, అవుట్ సైడ్ లో క్లిక్ చేస్తే ఏం జరగాలి అనేసి ఈ రెండు అనమాట. చేంజ్ ఈవెంట్ ఏదైనా సరే చేంజ్ చేసుకోవడానికి. అండ్ చేంజ్ ఈవెంట్ ఏంటంటే నార్మల్ గా సో మీరు యాంగులర్ లో నేర్చుకుంటారు. సబ్మిట్ అనేది ఏంటంటే ఏదైనా సరే ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఫామ్ లోపల రాసుకుంటాం. సబ్మిట్ అనే ఈవెంట్ ని మనం రాసుకుంటాం ఫామ్ లోపల. ఈవెంట్ లోడ్, రీసైజ్, స్క్రోల్, అన్లోడ్. ఓకే, ఇవన్నీ చూస్తే మనకి సింటాక్స్ ఎలా ఉంటుంది చూడండి. క్లిక్ అనే ఈవెంట్, అదే కనుక డీబీఎల్ క్లిక్ అనే ఈవెంట్, ఇవన్నీ వచ్చేసి నేను ఇక్కడ ఇస్తాను చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ కోడ్ మొత్తం నాకు ఇలా అప్లై అవ్వకూడదు. ఎప్పుడైతే నేను ఈ బటన్ ని క్లిక్ చేస్తానో, ఈ బటన్ ని క్లిక్ చేసినప్పుడు నాకు ఈ కోడ్ అప్లై అవ్వాలి. అందుకోసం నేనేం రాయాలి ఇక్కడ, ఏదైనా సరే ఫంక్షన్స్ ఇక్కడ. ఇప్పుడు నేను బటన్ ని క్లిక్ చేయాలి అంటే బటన్ అనే సెలెక్టర్ తీసుకోవాలి. ఆ సెలెక్టర్ ఎలా తీసుకుంటాం? డాలర్ ట్యాగ్ సెలెక్టర్ అన్నమాట. ఇది బటన్ డాట్ ఈవెంట్ క్లిక్, క్లిక్ ఈవెంట్, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్, ఇలాగే ఇవ్వాలి మనకి. ఇది ఒక ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ లోపల మీరు రాయాలి సేమ్ ఫంక్షన్ దీని లోపల వేసేయండి. ఈ మొత్తం కోడ్ తీసుకొని ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని ఫంక్షన్ నేమ్స్ ఎన్ని మనకు అవసరం లేదు. ఈ బటన్ క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సరే చూద్దాం మనకి. రిఫ్రెష్ చూడండి, ఏం లేదు, క్లిక్ క్లిక్ చేయగానే ఇలా అప్లై అవుతుంది. ఓకేనా. సో ఇవన్నీ ఇండెప్త్ గా నేర్చుకుంటే మీకు వస్తుంది. మనకి యాంగులర్ లో నేర్చుకోవడానికి ఇంత ఇండెప్త్ అవసరం లేదు. మనం ఎలాగా jQuery ని యూజ్ చేస్తామనేసి నేను చెప్తే సరిపోద్ది. ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే ఓన్లీ ఫ్రంట్ అండ్ డిజైనింగ్ వరకే మీరు వెళ్ళాలనుకుంటే ఈ jQuery పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఓన్లీ డిజైనింగ్ వరకే మీరు వెళ్ళాలనుకుంటే ఈ jQuery పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. యాంగులర్కి వెళ్ళాలంటే ఇంత కోడ్ మనకు అవసరం లేదు. కొద్దిగా ఎలా డిక్లేర్ చేస్తాం ఏంటి అనేసి, మనం ఎలా కాల్ చేస్తాము, ఎలా సెలెక్టర్ తీసుకుంటాము, వాటిలో ఉండే ఫంక్షన్స్ ఇవన్నీ, క్లిక్, డబుల్ క్లిక్, షో, అన్ని చాలా ఉంటాయి మనకి. ఇవన్నీ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ మౌస్ లీవ్. సేమ్ మౌస్ లీవ్ అనేది పెట్టుకుంటాం, ఫంక్షన్ అని పెట్టుకుంటాం. మౌస్ డౌన్ ఫంక్షన్. దీని లోపల కోడ్ మీ ఇష్టం, మీరు ఏం రాస్తారో అదే అప్లై అవుతుంది మీకు. మౌస్ అప్, మౌస్ డౌన్, హోవర్, ఇవన్నీ చూడండి, బ్లర్, ఆన్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్ని మీరు చూడాలన్నమాట. ఇవన్నీ చూస్తేనే మీకు ఈవెంట్స్ గురించి మీకు అర్థమవుతుంది. సో నేను ఇవన్నీ డిస్కస్ చేసుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ జావా స్క్రిప్ట్ లో పర్ఫెక్ట్ గా చెప్పాను. ఇక్కడ ఎలా రాయాలని చెప్తున్నాను అంతే. ఇక్కడ క్లిక్ ఉండే చోట మీరు రాసింది మౌస్ ఓవర్ కానీ, మౌస్ ఎంటర్ కానీ, మౌస్ లీవ్ కానీ ఏదైనా సరే ఇక్కడ వస్తుంది అంతే. రిమైనింగ్ ఫంక్షన్స్ లో మీరు ఏదైతే కోడ్ రాసుకుంటారో ఆ కోడ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ హైడ్ షో అనమాట, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సేమ్ ఇది కూడా ఒక ఫంక్షనే. హైడ్ షో అనేది ఫంక్షన్స్ అనమాట మనకి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ క్లిక్ బటన్ క్లిక్ చేసినప్పుడు వీటితో పాటు ఈ స్టైల్స్ తో పాటు ఎక్స్ట్రా ఇక్కడ ఉన్నాయి కదా పేరాగ్రాఫ్, ఈ పేరాగ్రాఫ్ హైడ్ చేస్తాను నేను. వీటితో పాటు ఈ పేరాగ్రాఫ్ హైడ్ చేద్దాం అనుకుంటున్నా. అందుకోసం మనకి ఇదే ఫంక్షన్ లో మళ్ళీ రాసుకోవచ్చు. డాలర్ p ట్యాగ్, డాలర్ p డాట్ హైడ్. హైడ్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. హైడ్ షో అనేది ఒక ఫంక్షన్. చూద్దాం మనకి. క్లిక్ చూడండి, ఆ రెండు హైడ్ అయిపోయినాయి, ఇది కనిపించింది. ఓకేనా. అంతగా కావాలంటే దీన్ని క్లిక్ చేయగానే మనకు బటన్ కూడా హైడ్ అయిపోవాలనుకుంటే బటన్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు మీరు. డాలర్ బటన్ డాట్ హైడ్.
చూడండి, ఆ బటన్ కూడా హైడ్ చేసేయచ్చు. ఇక్కడ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఇలాంటి కేసులో మనకి బటన్ ని క్లిక్ చేశాం కదా, ఇక్కడ క్యాన్సిల్ అనే బటన్ ని మనం షో చేసుకోవచ్చు మనకు కావాలంటే. ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఒకటి హైడ్ అవ్వాలి, ఇంకో బటన్ క్లిక్ చేసినప్పుడు షో అవ్వాలి అనుకున్నప్పుడు మనకి ఆ వాల్యూస్ మనం పెట్టుకోవచ్చు. అంతే కావాలంటే చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంకో బటన్ తీసుకుంటున్నాను. ఆ బటన్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ క్లిక్ మీ అనేసి ఉంది, లేకపోతే ఇక్కడ సబ్మిట్ అని చేస్తున్నాను. సబ్మిట్ చేస్తున్నాను, ఇక్కడ క్యాన్సిల్ చేస్తాను. క్యాన్సిల్. ఇప్పుడు డిఫాల్ట్ గా ఈ క్యాన్సిల్ అనేది మనకు రాకూడదు. అందుకోసం మనం ఏం చేస్తానంటే ఈ బటన్ కి ఏదైనా సరే వాల్యూ తీసుకోండి. క్లాస్ నేమ్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. క్లాస్ ఈక్వల్ టు BTN. ఇది వచ్చేసి మనకి BTN 1 అని పెట్టుకున్నా, BTN 2 అని పెట్టుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే .BTN అని రాసుకోవచ్చు. BTN 1 అని రాయొచ్చు, BTN 2 అని రాసుకోవచ్చు. ఇలా అయినా రాసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా మనం .BTN 2 అని రాసుకోవచ్చు. మనకి ఫస్ట్ హైడ్ అవుతుంది. ఎప్పుడైతే మనం లోపలికి వెళ్తామో, ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తామో షో చేస్తాను. కొన్ని చోట్ల మీరు చూసే ఉంటారు, ఏదైనా సరే ఒక బటన్ ఒక పేజ్ లో ఉంటుంది, ఇంకో బటన్ మీకు కనిపించదు. ఎటువంటి ఇక్కడ కనపడలేదు. ఎప్పుడైతే నేను సబ్మిట్ క్లిక్ చేస్తానో నాకు క్యాన్సిల్ బటన్ రావాలి. ఎటువంటి సబ్మిట్ బటన్ ఉంది, మనకి క్యాన్సిల్ బటన్ ఉంది. కానీ డిఫాల్ట్ గా మనకి ఫంక్షన్ తో పాటు ఏమైతుంది, హైడ్ అవుతుంది. BTN 2 అంటే క్యాన్సిల్ హైడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తాను, సపోజ్ ఇక్కడ .BTN 1 BTN 1 ని క్లిక్ చేసినప్పుడు ఇది జరగాలి మనకి. ఇప్పుడు మనకి రిఫ్రెష్, ఇప్పుడు క్లిక్, క్యాన్సిల్ వచ్చింది. ఇప్పుడు క్యాన్సిల్ కి మళ్ళీ మీరు సపరేట్ గా రాసుకోవచ్చు. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ నార్మల్ గా రావాలి అనేసి మీరు రాసుకోవచ్చు. నార్మల్ గా రావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ ఏదైతే స్టైల్స్ అన్ని తీసారో అవన్నీ తీసేయాలి మీరు. అవన్నీ తీసేస్తే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది ఇది. ఓకేనా? ఆ క్యాన్సిల్ కి మళ్ళీ ఇంకొక కోడ్ రాస్తారు మీరు. ఓకేనా? ఇలాగ మనకి ఏదైనా బటన్ హైడ్ చేయాలన్నా, ఏదైనా బటన్ షో చేయాలన్నా, ఏదైనా సరే క్లిక్ చేసినప్పుడు షో అవ్వాలన్నా, ఏదైనా హైడ్ చేయాలన్నా సరే ఇది కాన్సెప్ట్. ఓకే, ఇలాగ ఇన్ డెప్త్ గా వాడతారు. ఇన్ డెప్త్ గా మీరు jQuery నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. జావాస్క్రిప్ట్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. కానీ జావాస్క్రిప్ట్ రావాలంటే, ఇది jQuery రావాలంటే జావాస్క్రిప్ట్ కంపల్సరీ రావాలి. ఓకేనా? హైడ్ షో మళ్ళీ స్పీడ్ అనమాట, 1000 milliseconds అనమాట, అంటే 1 seconds అనేది దానికి. టోగుల్ అనమాట. టోగుల్ అంటే ఏంటంటే హైడ్ అండ్ షో ఒకటే ఫంక్షన్ మనకి చేసేది. చూడండి, హైడ్ షో టోగుల్ అనమాట మనకి. దీనికి ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ బటన్ ఇచ్చారు. ఆ బటన్ ఏం చేస్తున్నాము, బటన్ ని క్లిక్ చేసినప్పుడు P అనేది టోగుల్ అవ్వాలి. బటన్ ని క్లిక్ చేసినప్పుడు P అనేది టోగుల్ అవ్వాలి అనేసి. అదే కనుక ఇలా. నెక్స్ట్ ఫేడ్ అనమాట. ఫేడ్ అంటే ఏంటంటే మనకి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనమాట. అంటే ఫేడ్ అవుతూ రావడం, ఫేడ్ అవుతూ వెళ్ళడం. ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. చూడండి, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, ఫేడ్ టోగుల్, ఫేడ్ టు, ఈ రెండు యాక్షన్స్ ఫేడ్ టోగుల్ చేస్తుంది. ఫేడ్ టు అంటే ఎంతవరకు అనేసి, ఎంతవరకు అది జరగాలి అనేసి. ఇవన్నీ ఇక్కడ చూస్తే మనకి ఫేడ్ 2కి వెళ్దాం. ఫేడ్ 2 స్లోగా వెళ్ళాలి, 0.15 ఒపాసిటీకి వెళ్ళాలి, 0.4 ఒపాసిటీకి వెళ్ళాలి, 0.7 ఒపాసిటీకి వెళ్ళాలి. ఇవన్నీ మీరు చూసి ఈజీగానే ఉంటుంది. ఫేడ్ బాక్సెస్ క్లిక్ చేయగానే మనకి ఫేడ్ 2 అనమాట, 0.15, 0.4, 0.7 ఇలా. ఓకే, నెక్స్ట్ స్లైడ్ అనమాట. స్లైడ్ అనేది కూడా ఇది స్లైడ్ అప్, స్లైడ్ డౌన్. ఎక్కడైనా సరే మీకు స్లైడ్ అప్, స్లైడ్ డౌన్ చేసుకోవాలనుకుంటే ఈ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. స్లైడ్ డౌన్, స్లైడ్ అప్, టోగుల్. మీకు ఏదైనా సరే ఒక నావ్ బార్ లో మీకు ఒక బటన్ క్లిక్ చేస్తారు, మెనూ బార్ లో. చూడండి ఒకసారి, ఏంటండి మొబైల్ వ్యూకు రాగానే దీన్ని క్లిక్ చేసి చూడండి, స్లైడ్ అప్, స్లైడ్ డౌన్. ఇదే కాన్సెప్ట్ ని ఇక్కడ యూజ్ చేస్తారు అనమాట. ఎక్కడైనా సరే మీకు క్లికబుల్ ఆప్షన్స్ ఏదైనా సరే వర్క్ అవుతున్నాయి అనుకుంటే ఇదే కాన్సెప్టే మనకి. ఆ బటన్ మనకి ఏం ఇస్తాం, స్లైడ్ డౌన్, స్లైడ్ అప్, స్లైడ్ టోగుల్. స్లైడ్ టోగుల్ అంటే హైడ్ అండ్ షో అనమాట. ఆ హైడ్ అండ్ షోనే స్లైడ్ టోగుల్ అనేసి ఆ బటన్కి ఇస్తాం మనం. స్లైడ్ అప్, స్లైడ్ డౌన్, స్లోగా జరగాలంటే, ఫాస్ట్ గా జరగాలంటే ఇక్కడ స్పీడ్ గానే ఇస్తాం మనం. స్పీడ్ అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ యానిమేట్. ఈ యానిమేట్ అనేది నార్మల్గా ఏదైనా సరే ఇలా కొద్దిగా వేరే చోటుకి వెళ్ళేసి ఇట్లా రావాలనుకుంటే యానిమేషన్. యానిమేట్
లెఫ్ట్ అనేసి రైట్ అనేసి ఏదైనా సరే ఇంత యానిమేషన్ ఫంక్షన్ మనకి యానిమేట్ అని రాస్తారు. యానిమేట్ లెఫ్ట్ ఒపాసిటీ హైట్ విడ్త్ మనకి స్టార్ట్ ఇట్లా ఈ వాల్యూస్ అన్ని మనకి వెళ్తాయి. ఈ యానిమేట్ లో చూడండి మనకి ఇక్కడ ఉండే వాల్యూకి మనం డబుల్ కోట్స్ ఇవ్వలేదు. యానిమేట్ లో ఇక్కడ ఉండే వాల్యూస్ కి డబుల్ కోట్స్ ఇవ్వలేదు మనకి. ఓకే, యానిమేట్ ఇక్కడ ఉండే వాల్యూస్ అన్ని మనకి ప్లస్ హైట్ విడ్త్ అనేసి మనకు ఉండే వాల్యూ కంటే మనకి ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. ప్లస్ 150 అంటే ఉండే వాటికి ఆ హైట్ అనేది డబల్ అవుతుంది అనేసి మీకు ఆల్రెడీ నేర్చుకున్నారు. ప్లస్ ఈ వాల్యూస్ మీరు నేర్చుకున్నారు ఆ వాల్యూస్. ఓకే, స్టాప్ అనమాట. ఎక్కడైనా సరే మనకు స్టార్ట్ చేసి స్టాప్ అనే ఉంటే అక్కడ స్టాప్ అయిపోద్ది. మనకి స్టార్ట్ చేసి స్టాప్ అన్నాం అనుకుంటే అక్కడే ఆగిపోద్ది. స్టార్ట్ అండ్ స్టాప్ అనమాట. ఎక్కడైనా సరే మనకి ఏదైనా సరే ఈ కేసెస్ లో మనకి ఏదైనా సరే స్టార్ట్ స్టాప్ యూజ్ చేసుకోవాలంటే ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. స్టార్ట్ స్టాప్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కాల్ బ్యాక్ చైనింగ్ ఇవన్నీ వచ్చేసి మీకు ఎక్స్ట్రా టాపిక్స్. మీరు నేర్చుకోండి లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ గెట్. ఏదైనా వాల్యూ డామ్ మ్యానిపులేషన్ అనమాట. ఏదైనా వాల్యూని మనం గెట్ చేసుకోవాలంటే టెక్స్ట్ ని గెట్ చేసుకుంటే టెక్స్ట్, హెచ్టిఎంఎల్ గెట్ చేసుకుంటే హెచ్టిఎంఎల్, ఇన్పుట్ లో ఉండే వాల్యూని గెట్ చేసుకుంటే వాల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తారు. ఇది మనకి ఇంపార్టెంట్. మనకి ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఉండే వాల్యూని చేసుకోవాలంటే డాట్ హెచ్టిఎంఎల్. అంటే మనకి ఏదైనా సరే ఒక వాల్యూని మనం గెట్ చేసుకున్నాం, ఆ గెట్ చేసుకునే వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం కదా. ఇన్పుట్ ఎలిమెంట్ లో గెట్ చేసుకోవాలంటే డాట్ వాల్ అనమాట. ఓకేనా. అట్రిబ్యూట్ ఫంక్షన్ మనకి సెట్ అట్రిబ్యూట్ గెట్ అట్రిబ్యూట్ ఉన్నాయి కదా. ఇక్కడ మనం వాడేదంటే డాట్ ఏటీటీఆర్ అనమాట. డాట్ ఏటీటీఆర్ హెచ్ఆర్ఎఫ్ యొక్క అట్రిబ్యూట్ మనం గెట్ చేసుకోమని. ఆ హెచ్ఆర్ఎఫ్ లో ఏ వాల్యూ ఉంది అనేసి మనం చేస్తాం. చూడండి మనకి హెచ్ఆర్ఎఫ్ లో ఏముంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉండే వాల్యూస్ లో మనకి హెచ్టిడిపి W3 స్కూల్స్ అనేసి మనకి దాంట్లో ఉందన్నమాట. ఆ వాల్యూస్ ని డాట్ ఏటీటీఆర్. ఓకేనా. సెట్ చేయాలంటే కామా పెట్టేసుకొని ఇంకో వాల్యూ చేసుకోవచ్చు. కామా పెట్టేసుకొని ఇలా అంటారు. ఆబ్జెక్ట్ అనేసి వచ్చింది మనకి. ఆ ఆబ్జెక్ట్ మనకు అవసరం లేదు. ఓకే, ఏదైనా సరే వాల్యూని సెట్ చేయాలనుకుంటే ఇట్లా కామా పెట్టేసుకొని ఆ వాల్యూని సెట్ చేస్తారు. లేదు అనేసి అనుకుంటే గెట్ చేసుకుంటే ఒక వాల్యూని మనం ఇస్తారు అనమాట. సెట్ చేయడం అనమాట. సెట్ చేయాలంటే ఈ టెక్స్ట్ లోపల టెక్స్ట్ ని పంపిస్తాం. అదే కనుక హెచ్టిఎంఎల్ లోపల హెచ్టిఎంఎల్ పంపిస్తాం. వాల్యూ లోపల వాల్యూని పంపిస్తాం. వాల్యూని పంపిస్తే మనకి ఈ వాల్యూలో మీకు వెళ్తుంది. సెట్ చేయాలంటే సెట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మీకు టెక్స్ట్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ టెక్స్ట్ లోపల ట్యాగ్ తో మనం పంపిస్తాం అనుకోండి. సపోజ్ మార్క్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. మార్క్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. ఈ మార్క్ ట్యాగ్ టెక్స్ట్ కి అండ్ హెచ్టిఎంఎల్ కి రెండింటికి నేను కంబైన్ చేసి నేను పంపిస్తున్నాను అనుకోండి. దీని మీనింగ్ ఏంటంటే టెక్స్ట్ అనేది ఓన్లీ టెక్స్ట్ లాగే తీసుకుంటుంది. ఇది ఈ హెచ్టిఎంఎల్ అనేది హెచ్టిఎంఎల్ లాగా తీసుకుంటుంది. హెచ్టిఎంఎల్ లాగా మన ట్యాగ్ ఉందంటే మనకి ఎలా కనిపిస్తుంది చూడండి. సెట్ టెక్స్ట్ మార్క్ అలాగే వచ్చింది చూడండి. ఇప్పుడు సెట్ హెచ్టిఎంఎల్ చూడండి. టెక్స్ట్ అనేది ఇది టెక్స్ట్ లాగే ట్రీట్ చేసుకొని టెక్స్ట్ లాగా మన ప్రింట్ అవుతుంది. అదే కనుక హెచ్టిఎంఎల్ అనేది ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ లాగా ట్రీట్ చేసుకొని ఆ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఇది అదే కనుక ఇన్పుట్ ఎలిమెంట్ ఇన్పుట్ బాక్స్ ఉంది మనకి. ఇన్పుట్ బాక్స్ లో మనకి ఏదైనా సరే వాల్యూని సెట్ చేయాలనుకుంటే ఇక్కడ వాల్యూలో ఉండే వాల్యూని ఏదైనా సరే చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి డాట్ వాల్ డాక్ అనేసి చేశారు. సో దాంట్లో వచ్చేసి ఏదైనా సరే మనకి వాల్యూని మార్చాలంటే సెట్ వాల్యూ చూడండి. ఇక్కడ మన సెట్ వాల్యూ చేసామనుకుంటే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. బటన్ 3 బటన్ 4 బటన్ 1 అని చూడండి ఇక్కడ వాల్యూస్. ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ యాడ్ వాల్యూ, రిమూవ్ వాల్యూ. యాడ్ అపెండ్, ప్రిపెండ్, ఆఫ్టర్, బిఫోర్. రిమూవ్ అండ్ ఎంటీ అనమాట. ఈ రెండు ఇంపార్టెంట్ మనకి. రిమూవ్ అంటే ఏంటంటే మొత్తం స్ట్రక్చర్ తో సహా మనకి రిమూవ్ అయిపోద్ది. మళ్ళీ తర్వాత మళ్ళీ రాదు మనకి. అదే కనుక ఎంటీ అంటే ఈ ఫంక్షన్ దగ్గర రిమూవ్ బదులు ఎంటీ రాస్తాం. ఎంటీ రాస్తున్నాను ఇక్కడ. ఎంటీ అంటే ఉండే కంటెంట్ ఎంటీ అయిపోద్ది. రిమూవ్ అండ్ ఎంటీ అనేసి రెండు ఫంక్షన్స్ అనమాట మనకి. క్లాసెస్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. యాడ్ క్లాస్, రిమూవ్ క్లాస్, టోగుల్ క్లాస్, సిఎస్ఎస్. ఇప్పుడు సిఎస్ఎస్ గురించి మనకి అయిపోయిందిలేండి. మల్టిపుల్ సిఎస్ఎస్ అప్లై చేయాలంటే ఇలాగా. ఇప్పుడు రెండు క్లాసెస్ ఉన్నాయి మనకి. ఇంపార్టెంట్ అండ్ బ్లూ అనేసి క్లాస్ ఉంది. ఇప్పుడు ఏదైనా సరే యాడ్ క్లాస్ నేను చేస్తే ఇక్కడ చూడండి, యాడ్ క్లాస్ నేను చేసి అనుకుంటే ఓన్లీ డివ్ కు మాత్రమే ఈ యాడ్ క్లాస్ ఇంపార్టెంట్ యాడ్ అవ్వాలి. అదే గనక H1 H2 P కి వచ్చేసి మనకి బ్లూ క్లాస్ యాడ్ అవ్వాలి.
వీటికి వేరే ఉంది, దీని ఫాంట్ సైజ్ ఉంది. ఇక్కడ చూడండి బ్లూ అనేది ఉంది, ఎక్స్ట్రా లార్జ్ అనేసి ఉంది మనకి. ఓకే, ఇంపార్టెంట్ అనే దానికి మనకి ఓన్లీ ఫాంట్ వెయిట్ బోల్డ్ అండ్ ఫాంట్ సైజ్ మనకి అప్లై అవ్వాలి. అదే కలర్ బ్లూ వచ్చేసి మనకి ఓన్లీ H1 కి H2 కి పారాగ్రాఫ్ కి మనకి అప్లై అవ్వాలి. ఇక్కడ గ్రూపింగ్ సెలెక్టర్ కూడా మీరు చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతా ఉంటాం. రిమూవ్ క్లాస్, ఏదైనా సరే క్లాస్ ఉంది, దానికి ఏదైనా సరే రిమూవ్ చేసుకోవాలనుకుంటే రిమూవ్ క్లాస్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ మీకు ఇక్కడ. ఇప్పుడు రిమూవ్ క్లాస్ ఫ్రమ్ ఎలిమెంట్. రిమూవ్ ఏం చేస్తున్నాం, మనకి బ్లూ అనే క్లాస్ H1 కి H2 కి H3 కి అంటే పారాగ్రాఫ్ కి బ్లూ క్లాస్ నేను రిమూవ్ చేస్తున్నాను. అదే కనుక యాడ్ కూడా చేసుకోవచ్చు. యాడ్ క్లాస్, ఏ క్లాస్ ని యాడ్ చేయాలి, ఏ క్లాస్ ని రిమూవ్ చేయాలి, ఏ క్లాస్ ని యాడ్ చేయాలి. ఇప్పుడు బ్లూ అనే క్లాస్ ఉంది, నేను ఇక్కడ గ్రీన్ అనే క్లాస్ రాస్తున్నా. గ్రీన్ వచ్చేసి కలర్ గ్రీన్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రిమూవ్ క్లాస్ బ్లూని రిమూవ్ చేయమంటున్నాను. యాడ్ క్లాస్ ఏం చేస్తానంటే గ్రీన్ ని యాడ్ చేయమంటాను. ఆల్రెడీ మనకి బ్లూ క్లాస్ ఉంది, వాటిని రిమూవ్ చేసిన తర్వాత మనకి గ్రీన్ క్లాస్ కావాలి. చూడండి మనకి గ్రీన్ క్లాస్ మనకు అప్లై అవుతుంది. ఓకేనా, గ్రీన్ క్లాస్ అండ్ బ్లూ క్లాస్ అనమాట మనకి. ఓకే, ఏదైనా సరే మనకి చేసుకోవాలంటే ఇలాగ, ఏదైనా సరే యాడ్ చేసుకోవాలంటే, ఏదైనా సరే రిమూవ్ చేసుకోవాలంటే యాడ్ క్లాస్, రిమూవ్ క్లాస్. డైమెన్షన్స్ ఇది అంత అవసరం లేదు, మీరు కావాలంటే చూడండి. విడ్త్, హైట్, ఇన్నర్ విడ్త్, ఇన్నర్ హైట్, అవుటర్ విడ్త్, అవుటర్ హైట్. ఒక ఎలిమెంట్ యొక్క టోటల్ విడ్త్ కావాలి అనుకుంటే, నార్మల్ గా విడ్త్ కావాలంటే ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్. అదే కానీ టోటల్ ఇన్నర్ విడ్త్ కావాలనుకుంటే ప్యాడింగ్ తో సహా ఉండేది, ప్యాడింగ్ అండ్ ఎలిమెంట్ విడ్త్ మొత్తం కలిపేసి ఇన్నర్ విడ్త్ అవుతుంది. అదే కనుక బార్డర్, ప్యాడింగ్, ఎలిమెంట్ విడ్త్ మొత్తం అవుటర్ విడ్త్ అవుతుంది. అదే అవుటర్ విడ్త్ ట్రూ అని అనుకుంటే మార్జిన్ తో సహా వాల్యూ వస్తుంది మనకి. ఇవన్నీ డైమెన్షన్స్. మనకు ఒక ఎలిమెంట్ యొక్క కంప్లీట్ డైమెన్షన్స్ కావాలంటే ఈ కాన్సెప్ట్ నేను నేర్చుకోవాలి. ఓకే, ఏదైనా సరే గేమింగ్స్ లో కానీ, ఏదైనా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్, పెద్ద అప్లికేషన్ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ మనం యూజ్ చేస్తాము, లేకపోతే రిమైనింగ్ మనకు అవసరం లేదు. ఓకే, మనం చేసే వెబ్ అప్లికేషన్స్ కి వాటన్నిటికీ ఇంత ఇన్డెప్త్ గా మనకు అవసరం లేదనమాట. నెక్స్ట్ ట్రావర్సింగ్, అన్సిస్టర్స్ అండ్ డిసెండింగ్ అండ్ ఇవన్నీ మనకి రావాలి అంటే మీకు కంపల్సరీ ఏది పేరెంట్, ఏది చిల్డ్రన్ అనే కాన్సెప్ట్ వస్తేనే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఫిల్టరింగ్ చూద్దాం. ఫస్ట్, లాస్ట్, ఈక్వల్, ఫిల్టర్ అండ్ నాట్, ఇవన్నీ వచ్చేసి ఫిల్టరింగ్ మెథడ్ లో మీరు చేసుకోవచ్చు అనమాట. ఫిల్టర్ అనేది చూడండి, ఇప్పుడు ఉండే వాటిల్లో జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా అంతే. ఇప్పుడు ఉండే వాటిల్లో ఫిల్టర్, ఇంట్రో అనేది మనకు ఫిల్టర్ అవ్వాలి, దానికి సిఎస్ఎస్ యాడ్ అవ్వాలి. ఇంట్రో అనే దానికి సిఎస్ఎస్ యాడ్ అవ్వాలి అనేసి మనం రాస్తున్నాం. అప్పుడు వచ్చేసి ఓన్లీ దానికి సిఎస్ఎస్ వచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అప్లై అవుతుంది. ఓన్లీ ఫిల్టరింగ్ చేసుకొని ఇలాగా. ఇన్ కేస్ మనకి నాట్ అనేసి ఒకటి ఉంటుంది, వీడికి తప్ప రిమైనింగ్ నాట్ అనమాట. నాట్ చూడండి, వాడికి తప్ప రిమైనింగ్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అప్లై అవ్వాలి అనేసి. చూడండి నాట్ ఇచ్చాను వాటన్నిటి, ఆ రెండింటికి తప్ప రిమైనింగ్ వాటికి అప్లై అయింది చూడండి. ఓకే, ఇలా ఓకేనా, ఇది నాట్ ఉంది. నెక్స్ట్ అజాక్స్ కాన్సెప్ట్ నాకు పోస్ట్ మెథడ్ సరిగా అవ్వట్లేదు. అది నార్మల్ అజాక్స్ కాన్సెప్ట్ ఎలా రాస్తామని చూద్దాం. సేమ్ అదే కాన్సెప్ట్ అజాక్స్ గురించి ఎందుకోసం ఏం చేస్తాం అనేసి. అండ్ లోడ్ అనేసి ఉంది, సెలెక్టర్, లోడ్, యూఆర్ఎల్, ఇవన్నీ. వీటన్ని బదులు ఫస్ట్ గెట్, పోస్ట్ గురించి చూద్దాం. గెట్, పోస్ట్ అనమాట. ఇక్కడ ఏం లేదు, జస్ట్ గెట్ మెథడ్ చేయాలంటే $.get అనమాట. $.get అంటే యూఆర్ఎల్ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోకి మనకి రిజల్ట్ వస్తుంది మనకి. ఓకేనా, అదే కనుక పోస్ట్ అంటే $.post అండ్ యూఆర్ఎల్ డేటా కూడా మనం సెండ్ చేయాలి అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోకి రిజల్ట్ వస్తుంది మనకి. ఓకేనా, ఇక్కడ ఇది. కానీ నాకు ఇక్కడ పోస్ట్ మెథడ్ నాకు వర్క్ అవ్వట్లేదు. అందుకోసం పోస్ట్ మెథడ్ నేను ఏం చేశానంటే ఆ పోస్ట్ మెథడ్ ని నేను పిహెచ్పిలో యూజ్ చేశాను అనమాట. అది చూద్దాం ఒకసారి. అజాక్స్ కాన్సెప్ట్, రిజిస్ట్రేషన్ ఫామ్ మనం ఎలా రాస్తామో ఏంటి అనేసి ఇవన్నీ చూద్దాం. అన్ని సేమ్ కాన్సెప్ట్స్, అన్ని అక్కడ ఎలాగైతే యూజ్ చేస్తాం అన్ని ఇక్కడే చేస్తాం. ఫస్ట్ రిజిస్టర్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫామ్ వాలిడేషన్ మనం చేయాలి కదా. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, ఇక్కడ సబ్మిట్ బటన్ దగ్గర
బటన్స్ అది టైప్ బటన్ అని పెట్టుకోమని చెప్పాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే టైప్ సబ్మిట్ పెడుతున్నాను. ఈ టైప్ సబ్మిట్ పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది అంటే బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి రిఫ్రెష్ అయిపోద్ది పేజ్. బటన్ క్లిక్ చేసినప్పుడు పేజ్ రిఫ్రెష్ అయిపోద్ది. చూద్దాం ఒకసారి. మనకి ఏదైనా సరే డేటా రాస్తున్నాను, డేటా రాసిన తర్వాత రిజిస్టర్ కొట్టగానే చూడండి పేజ్ రిఫ్రెష్ అయిపోతుంది. చూడండి మనకి పేజ్ రిఫ్రెష్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకి గమనించండి, చూడండి పేజ్ రిఫ్రెష్ అయిపోతే ఈ వాల్యూస్ ఇక్కడ ఉండట్లేదు. అందుకోసం మనకు ఎవ్రీ టైం మనం క్లిక్ చేసినప్పుడల్లా మనకి ఏమైందంటే ఒక ఫంక్షన్ ని కాల్ చేయాలి. అదేంటంటే ప్రివెంట్ డిఫాల్ట్ అనమాట. ఈ ప్రివెంట్ డిఫాల్ట్ మనం కాల్ చేయాలంటే ఎవ్రీ క్లిక్ చేసినప్పుడల్లా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పారామీటర్ ని పాస్ చేస్తున్నాను. ఏదో ఒకటి ఏ కావచ్చు, బి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక వాల్యూని మీరు పాస్ చేస్తున్నారు. ఈ వాల్యూ ఏం చేస్తంటే ఈ వాల్యూ వచ్చినప్పుడల్లా ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనమాట. కానీ ఇది మొత్తం అంతా ఎప్పుడు జరగాలి? డాక్యుమెంట్ రెడీ అయిన తర్వాతనే మీరు జరగాలి. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. డాక్యుమెంట్ రెడీ అయినప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి మనకి. అందుకోసం చూడండి మనకి రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిట్ అంటే నేను ఏం చేస్తాను అంటే సబ్మిట్ మెథడ్ యూజ్ చేశాను. ఇక్కడ బటన్ కి సబ్మిట్ మెథడ్ యూజ్ చేశాను. అండ్ ఈ బటన్ క్లిక్ చేయగానే మనకి పేజ్ వచ్చేసి రిఫ్రెష్ అవుతుందండి. మనకి రిజిస్టర్ అవుతుంది. చూడండి అవ్వలేదు, మనకి పేజ్ రిఫ్రెష్ అవ్వలేదు. చూడండి మనకి ఎంటర్ యువర్ మెయిల్ ఐడి. సో ఇప్పుడు వ్యాలిడేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఉండే వాటికి వ్యాలిడేషన్ చేయాలంటే అన్నిటికీ మనం ఐడి తీసుకుంటాం. ఓకే, సో మనం వ్యాలిడేషన్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు వ్యాలిడేషన్ చేయాలనుకుంటే ఇప్పుడు అన్నిటికీ ఒక ఐడి తీసుకుంటాం కదా మనం. ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ ఫామ్ ని ఇట్లా డిజైన్ చేసుకున్నాను. అవన్నీ ఇప్పుడు మనకి వ్యాలిడేషన్ చేయాలి అనేసి అనుకుంటే ఎలా చేస్తాం? ఇక్కడ చూడండి $FNAME అనే ఐడి డాట్ వాల్యూ, $LNAME అనే వాల్యూ డాట్ వాల్యూ, $email డాట్ వాల్యూ, ఫోన్ నెంబర్ డాట్ వాల్యూ, PhD డాట్ వాల్యూ. చూడండి ఎంత ఈజీ మనకి ఈ వాల్యూ స్టోర్ చేసుకున్నాం. చెక్డ్ వాల్యూ ఇక్కడ వచ్చేసి మనకి ఐడి కదా, మనకి హ్యాష్ ఐడి ఈ మొత్తాన్ని డాలర్ అనుకుంటాం. FNAME.length $0 అయితే ఇన్నర్ HTML మనకి ఏదైనా సరే సేవ్ చేయాలనుకుంటే .html. చూడండి కలర్ వచ్చేసి ఇలాగ ఇచ్చాం. చూడండి ఎంత సింప్లిఫై అయిపోద్ది మనకి. ఓకేనా, ఎంత సింప్లిఫై అయిపోద్ది. ఇవన్నీ అయిన తర్వాత ఎల్స్ పార్ట్లోకి వెళ్తాం. వేర్ D = ఇలాగా చూడండి ఇదంతా మనకు ఆల్రెడీ చెప్పాను. ఫామ్ డేటా ఫార్మేట్ లో మనము సెండ్ చేస్తాము. ఆ ఫామ్ డేటా ఫార్మేట్ లో సెండ్ చేసుకొని ఇలా చేస్తాం. నెక్స్ట్ మనకి అజాక్స్ $.ajax మెథడ్ అనమాట. $.post మెథడ్ యూజ్ చేయాలి మనకి. ఇక్కడ ఆ పోస్ట్ మెథడ్ వర్క్ అవ్వలేదనేసి నేను అజాక్స్ మెథడ్ వర్క్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. పోస్ట్ అనేది పెట్టుకొని URL ని పాస్ చేయాలి, డేటాని పాస్ చేయాలి. ఇది నార్మల్గా ఎలా రాయాలంటే $.post మెథడ్. ఈ పోస్ట్ మెథడ్ లో మనకి ఏంటంటే URL పాస్ చేయాలి అండ్ డేటా పాస్ చేయాలి మనకి, అండ్ ఫంక్షన్ కాల్ చేయాలి. ఈ ఫంక్షన్ లోనే మనకి రెస్పాన్స్ వస్తుంది. మనకి ఇలా పంపించాలి. URL వచ్చేసి ఈ స్ట్రింగ్ ఫార్మేట్ లో పంపించాలి. డేటాను వచ్చేసి ఈ డీని ఇక్కడ పంపించాలి. డేటాని D పంపించాలి. ఇక్కడ ఈ URL మాత్రం స్ట్రింగ్ ఫార్మేట్ మనం పంపిస్తాం. ఈ మెథడ్ లో రాయాలి. ఈ మెథడ్ నాకు వర్క్ అవ్వట్లేదనేసి అజాక్స్ కాన్సెప్ట్ చేశాను అనమాట. $.ajax దీనిలో వచ్చేసి ఒక ఫంక్షన్ అనమాట. ఇది ఫంక్షన్ లోపల ఫంక్షన్ కాల్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ లాగా నేను పంపిస్తున్నాను. ఏం పంపిస్తున్నాను? URL పంపిస్తున్నాను, డేటాను పంపిస్తున్నాను. ప్రాసెస్ డేటా, కంటెంట్ డేటా రెండు ఫాల్స్ ఉన్నాయి డిఫాల్ట్ గా. అండ్ టైప్ పోస్ట్ మెయిన్ ఏంటంటే మనకి URL, డేటా, టైప్. ఈ సక్సెస్ లో మనకి ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ లో మనకి రెస్పాన్స్ వస్తుంది మనకి. ఆ రెస్పాన్స్ ని మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ ఇప్పుడు ఫంక్షన్ లో ఎలాగైతే మనం వేరియబుల్ తీసుకుంటున్నామో ఈ వేరియబుల్ ని ఇక్కడ చేస్తాం. ఇందాక మనం టైప్ చేసాం కదా, ఇక్కడ చేసాం కదా. ఈ ఫంక్షన్ లోపల ఈ వాల్యూస్ చేస్తాం, రిజల్ట్ అని పెట్టుకుని. ఈ ఫంక్షన్ మొత్తము కాల్ బ్యాక్ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ రాస్తుంది. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ మొత్తం ఇక్కడ రాస్తాం మనం. URL, డేటా, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ మొత్తం ఇది. ఓకేనా, అది ఒకసారి అయితే మీరు ఒకసారి చూడండి. ఇన్ కేసు వచ్చిందంటే వర్క్ చేయండి, లేకపోతే అవసరం లేదు. మనకి నార్మల్ జావా స్క్రిప్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇది కష్టంగా ఉందనుకుంటే జావా స్క్రిప్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ jQuery అనేది చాలా ఈజీ అండ్ చాలా సింప్లిఫై చేసుకొని రాసుకోవచ్చు.
ఇప్పుడు వచ్చే రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ఆ స్టేటస్ డబ్ల్యూ కోడ్ 1 అయినప్పుడు HTML లో మనకి రిజల్ట్ డాట్ మెసేజ్ ప్రింట్ చేస్తున్నాను, CSS కలర్ అప్లై చేస్తున్నాను. అదే కనుక వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. చాలా సింప్లిఫైగా ఉంటుంది మనకి అది. ఓకే, ఇది రిజిస్ట్రేషన్ గురించి. నేను నెక్స్ట్ వచ్చి ఫామ్ వాలిడేషన్ ఇక్కడ చేసాను, అదంతా చూడండి. నెక్స్ట్ గెట్ యూజర్స్. ఈ పేజ్లో నేను రిజిస్టర్ అయిన యూజర్స్ అందరినీ గెట్ చేసుకుందాం అనుకుంటున్నా. రిజిస్టర్ అయిన వాల్యూస్ అన్ని గెట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇదేంటంటే మనకి ఆల్రెడీ చూపించాను కదా మీకు, టేబుల్లో ఉండే కాలమ్ ని రిపీట్ చేయడం ఫర్ లూప్ యూజ్ చేసుకొని. సేమ్ ఇక్కడ ఎలా చేస్తాను చూడండి. ఫర్ లో $.get మెథడ్ యూజ్ చేస్తాను. ఇక్కడ $.post మెథడ్ ఎలాగో $.get మెథడ్. ఆ $.get మెథడ్ లో మనకి URL పంపించాలి. అండ్ ఇక్కడ ఒక ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ లో రిజల్ట్ అనేది రెస్పాన్స్ ని గెట్ చేసుకుంటుంది. ఈ ఫంక్షన్ వచ్చేసి రెస్పాన్స్ ని గెట్ చేసుకుంటుంది. ఆ రెస్పాన్స్ ఈ వేరియబుల్లో ఉంటుంది. ఆ వేరియబుల్ మనం ఏం చేస్తున్నాం, రిజల్ట్ డాట్ డేటా. ఆ డేటా మొత్తాన్ని డేటాలోకి పెట్టుకుంటున్నా. అండ్ ఆ డేటాను వచ్చేసి ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఒక టేబుల్లోకి నేను ప్రింట్ చేస్తున్నాను. ఆ టేబుల్లో వచ్చేసి వాల్యూ వచ్చేసి మనకి ప్రింట్ చేసేది ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఈ ఐడిలోకి నేను ప్రింట్ చేస్తున్నాను. ఆ ఐడిలో ప్రింట్ చేయడం వల్ల మనకు వచ్చిన రెస్పాన్స్ మొత్తం ఈ పేజ్లో మనకు చూపిస్తుంది. ఓకేనా, ఇది jQuery గురించి నేను చెప్పింది. కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పాను. మీరు ప్రిపేర్ అవ్వడం మీ చేతుల్లో ఉంటుంది అనమాట. సో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడానికి చూడండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ వస్తే నాకు పింక్ చేయండి, నేను చెప్తాను. ఓకే, దిస్ ఈస్ టుడే క్లాస్. మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, ఇంట్రెస్ట్ లేకపోతే నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి యాంగులర్కి ఇవన్నీ అవసరం అన్నమాట. మనకి ఇప్పుడు ఏదైనా సరే ఒక వేరియబుల్ ఉంది, వేర్ అరే ఈక్వల్ టు ఒక అరే ఉంది మనకి. ఈ అరేలో మనకి వాల్యూస్ ఉన్నాయి. సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది మనకి, నేమ్ కోలన్ వాల్యూ ఏదైనా సరే స్ట్రింగ్ అనుకోండి. అండ్ ఏదైనా లొకేషన్ ఈక్వల్ టు లొకేషన్ కోలన్ వాల్యూ. ఇలా ఉంది మనకి. నేమ్ 1, నేమ్ 2, నేమ్ 3. ఇప్పుడు నాకు ఈ అరేలో ఉండే థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ కావాలనుకుంటున్నా. ఎలా గెట్ చేసుకోవచ్చు? థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ కావాలనుకుంటున్నా. వేర్ అరే ఆఫ్ టూ డాట్ నేమ్. అర్థం కాలేదు. వేర్ అరే ఆఫ్ కాదు సార్, వేర్ అరే సార్, అది నేను చెప్తున్నా పైన. వేర్ అరే రాసుకోండి. ఓకే, అరే వేర్ అరే సార్. సారీ అరే ఒకటే కదా రాసింది. అరే ఆఫ్ 3 సార్ అందులో. సారీ 2. ఇన్ని కన్ఫ్యూజన్లు ఉంటే మాత్రం నాకు కష్టం. డాట్ నేమ్ సార్. డాట్ నేమ్. ఓకే, ఇప్పుడు నాకు ఈ లొకేషన్ వచ్చేసి ఒక అరేలో ఉంది. ఆ లొకేషన్ వచ్చేసి ఒకటి హైదరాబాద్ ఉంది. నెక్స్ట్ బెంగళూరు ఉంది. ఇప్పుడు నాకు లొకేషన్ వచ్చేసి బెంగళూరు ప్రింట్ చేయాలి. నాకు లొకేషన్ బెంగళూరు ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయొచ్చు? ఓకే రాజు, కరెక్ట్. సో మనకి ఇప్పుడు ఈ లొకేషన్ లో ఉండే బెంగళూరుని ప్రింట్ చేయాలి. నేను ఎలా ప్రింట్ చేయొచ్చు? ఇవన్నీ మీకు యాంగులర్ లో ఇదే సింటాక్స్ లో మీకు ఉంటాయి. ఇదే సింటాక్స్ లో ఉండే వాల్యూస్ ని మీరు అనలైజ్ చేసుకోవాలి. ఒక అరేలో ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, ఒక ఆబ్జెక్ట్ లో అరే కూడా ఉండొచ్చు, ఒక అరే లోపల అరేస్ కూడా ఉండొచ్చు మీకు. సో వాటన్నిటిని నీట్గా ప్రిపేర్ అవ్వాలి. మీరు నీట్గా అనలైజ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, నాకు బెంగళూరుని ప్రింట్ చేయాలనుకుంటున్నా. బెంగళూరుని ఎలా ప్రింట్ చేస్తాము? ఏం చేయరా? ఓకే 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 3 2 అన్ని చెప్పి 0 1 2 3 అని చెప్పి. సో అరే ఆఫ్ 2
అండ్ ఎల్ఓసి స్క్వేర్ బ్రాకెట్ 1 ఇలా అనమాట. సో బెంగళూరుని మనం ప్రింట్ చేయాలంటే ఇలా. ఫస్ట్ ఒకసారి అనలైజ్ చేయండి, ఇది ఒక అరే అనమాట. ఒక అరే అయినప్పుడు మనకి ఏ వాల్యూ ఉంటుంది ఏంటి అనేసి. ఓకేనా, ఇవన్నీ నీట్గా ప్రిపేర్ అవ్వండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, నేమ్ తో పాటు లొకేషన్ కూడా ప్రింట్ చేయాలి. ప్లస్ అని ఇస్తాం, కంకాటినేషన్ ప్లస్ సింబల్, అరే ఆఫ్ 2 డాట్ నేమ్ ప్లస్ వాడి యొక్క లొకేషన్. అరే ఆఫ్ 2 డాట్ లొకేషన్ బెంగళూరు. ఈ నేమ్ యొక్క పర్సన్ యొక్క లొకేషన్ బెంగళూరు అనమాట. అట్లా ప్రింట్ చేసుకోవచ్చు ప్లస్ అనేది. ఓకేనా, ఇవన్నీ నీట్గా చూసుకోండి. అరేస్, ఆబ్జెక్ట్స్, వాటి గురించి ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని మనకి W3 స్కూల్స్ లోనే ఉంటాయి. ఈ W3 స్కూల్స్ లోనే జావా స్క్రిప్ట్ లోనే మొత్తం అన్ని కాన్సెప్ట్స్ అన్ని ఉంటాయి. ఇవన్నీ కాన్సెప్ట్స్ మనకి అరేస్, ఆబ్జెక్ట్స్ మీద ఇంకా వర్క్ అనమాట. మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే మనకి అరేస్, ఆబ్జెక్ట్స్ మీదే మనకి కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా, దిస్ ఇస్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. ప్రాక్టీస్ చేయండి.